బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు దుమ్ము దొలి పానమంతా గాలి గాలి దుమ్ము దొలి పానమంతా గాలి గాలి బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు దుమ్ము దొలి పానమంతా గాలి గాలి దుమ్ము దొలి పానమంతా గాలి గాలి అయినా బుయ్య బుయ్య మోటార్ల సప్పుడుతోటి పట్నం నిద్ర పోకపోయినా ఆయనకు మాత్రం కారు కావాలి. ఈ కాలుష్యం పెరిగిపోయి మనుషుల ప్రాణాలను ఖతం చేస్తుంది. ఊపిరితిత్తులలో జ్వరబడి పొగ కాలుష్యము సర్వ రోగాలు మాయ రోగాలతోటి అర్ధాంతరంగా ఆగమైపోతున్నారు జనాభా. అన్న లేదు 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 నాకు కారు కావాలి. ఇక నేటిదాకా సైకిల్ మోటార్ మీద సైకిళ్ళ మీద బుడ కార్ల మీద ఇప్పుడు నాకు పెద్ద పెద్ద కార్లు. ఇక మరి ఎవరికైనా సగటు సామాన్యుని కూడా కారు కావాలి కారు కావాలి అని నిద్రలో కూడా కలవరిస్తుర్రు ఈ రోజులల్లా. కానీ మరి అసలు కథ ఏందో ఇప్పి చెప్పరాలు. కార్లు కొంటే ఏడ కొనాలి ఎక్కడ కొనాలి అని బాగా ఆలోచన చేసి ఏం చేస్తుర్రు అయ్యా జనాలు, ఎట్లా మోసపోతుర్రు అయ్యా అంటే షోరూంలో పోయి ఏం కొంటాంరా సెకండ్ హ్యాండ్ అమ్ముతారట. సెకండ్ లైన్లో మంచి అగోసంగా దొరుకుతాయి. తమాషా ఫైనాన్స్ కూడా ఇస్తారు. ముద్దుగా ఆడంగా ఈడంగా రింగ తిప్పుకోవచ్చు. నాకు కారు ఉంది అని ఇట్లా గల్ల ఎగరేయచ్చు అని గిసమంచి కథలకు ఎగబడ్డారు నరలోకం. ఇక అందుకనే సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే ఏ రకంగా మోసం జరుగుతుంది, ఎట్లా దివాలా తీస్తుర్రు సెకండ్ హ్యాండ్ కార్లు కొని, సంసారం ఏ రకంగా డుల్లా అవుతుంది, ఇంట్లో ఏ రకంగా పంచాయతీలు పుడుతున్నాయి, అసలు ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బాగోతమేందో బట్టబయలు చేస్తేందుకు ఇక మీ నర్సయ్య తాత కంకణం కట్టుకొని ఇక పట్నంలో గాలిస్తా ఉన్నాడు. ఇక రాంగ మాదాపూర్ గడ్డకు చేరుకున్నా. ఇక మరి ఇక్కడ మాదాపూర్లో ఇక మరి సెకండ్ హ్యాండ్ కార్ల దందా జోరుదారుగా తాగుతుంది. ఇక మరి ఇక్కడ కోడియాగని మందలు ఇస్తే ఎటువా మీ సేటు లోపల ఉన్న అది కోడియాగా ఇకరా ఏదో భాగవతం నడుస్తుందట, కథ నడుస్తుందట. పైన పటారము లోన లోటారం అన్నట్టుగా 3 పువ్వులు 6 కాయలుగా వరదిల్తుందట. మరి ఈ కార్ల సంసారం, ఈ కార్ల వ్యవహారం ఇక మరి కథ మాత్రం అరుచుకుంటుంది. చిన్నగా వెళ్ళిన తాత ఏం చేయ చిన్నగా పైన కట్టి ఇక ఇట వాడి వచ్చినా ఏదో సంసారం అంతా లోతుపాతు వ్యవహారం గజిపిచి గందరగోళం అవుతుందట. తాత మరి ఎట చేస్తావో ఏం కథో జర్ర ఒక ముచ్చట తెలుసుకోవాలి, సభ్య సమాజానికి సందేశం పంపాలని వచ్చిన. నా సంసారం బాగానే ఉంటది, ఇప్పుడు నా సంసారం బాగానే ఉంటది. 3 పూలు ఆల్కాయలు అంతా ఉల్లుబల్లు వ్యవహారం అవుతుందట. మరి అంటారు చూడు ఏమో కాకర కొట్టి గదలకు వేసినట్టు అవుతుందట సెకండ్ హ్యాండ్ సంసారము. మరి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ? సెకండ్ హ్యాండ్లో కారు కొన్నోళ్ళకు ఏదో కథ నడుస్తుందట, అంత మోసపోతుందట, దగా కుట్ర ఏదో జరుగుతుందట. ఆఖరికి వస్తున్న కల్లా ఈ కుచ్చనాల కాడ బోల్తేస్తున్నట. అసలు ఏం జరుగుతుంది? సేవ చేయకుండా సర్వీస్ చేయకుండా డబ్బులు తొందరగా కావాలన్న వాళ్ళు చేస్తారు. మా 30 ఏళ్ళ నుండి మనం సర్వీస్ చేస్తా ఉన్న కస్టమర్లకి ఉన్నది చెప్తాం, ఉన్నది చేస్తాం. మరి కస్టమర్లు ఇప్పుడు బోర్లు వేస్తున్నాడుగా సెకండ్ హ్యాండ్ కార్ వాళ్ళు చేస్తారు, తొందరగా డబ్బు సంపాదించినట్టు చేస్తుంటారు. మాకు అంత అవసరం లేదు కదా, కస్టమర్ సర్వీస్ తర్వాతనే మాకు డబ్బులు. అంటే ఇప్పుడు ఏ రకంగా ఈ కస్టమర్లు సెకండ్ హ్యాండ్ కార్లలో బోర్ల పడుతున్నారు అంటావు? అంటే నీకు తెలిసిన కాడికి కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు, పెద్ద మార్కెట్ అయిపోయింది. కొనాలని ఆశ ఉంటుంది చాలా మందికి. ఇంటి వాళ్ళని చూసి, ఇంటి పక్కన చూసి, ఇంటి ఎదురు చూసి వాత పెట్టుకుంటారు కదా. ఉందా లేదా చూసుకోరు, ఫైనాన్స్ ఇప్పిస్తారు, కట్టరు, బండ్లు గుంజుకు వెళ్తారు ఉంటారు. అన్ని చూసుకొని కొనుక్కోవాలి. ఏ కార్ అయినా చూసుకొని కొనుక్కోవాలి. ఒక మంచి ప్లేస్ ఉంది, ఎవరు మార్కెట్ సీనియర్లు ఎవరు ఉన్నారు చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఇక చూస్తున్నారు ఇప్పుడు మీ నర్సయ్య తాత అడుగు పెట్టింది మాదాపూర్ గడ్డ. అయితే బల్కంపేటలో ఏం కథ నడుస్తుంది అయ్యా అంటే, ఓ అమ్మా నా బండి అమ్మేవయ్యా అని ఆయన దుకాణంలో సెకండ్ హ్యాండ్ షోరూంలో పెడితే పోయినకు ఆ బచ్చిగానికి తెలియకుండా అంటే యజమానికి కారు ఓనర్కి తెలియకుండా ఈయనే కథ పట్టించిండట. ఇక మరి సరే
ఇక షాపులో పోయినా కొనుక్కున్నా అని నా కోసం అనుకుంటాడు. ఒరేగో ఇక కొనుక్కున్నాడు ఊకుంటాడులా ఈడంగా ఆడంగా గల్ల ఎగరేసుకుంటా మీసాలు తిప్పుకుంటా ఓ ఆయన సోగారం అంతా రోడ్ల మీద చూపించాలి. రోడ్డు మీద పోతుంటే ఓ తాత కొడుక ఈ కారు మాది గిట్టెడ సంగతి, ఈ కారు నీ కాడికి ఎట్ట వచ్చింది, కారు మాదని కారు ఓనరు అడ్డం తిరిగిందట. బాల్కంపేటలో గిసవంటి కథ నడిచిందట పిల్లగా. మరి ఏంది ఎట్లా ఈ కథ ఎట్లా జరిగే అంటే ఈ మోసము ఏ రకంగా అవుతుంది అనేది ఏమన్నా ఇప్పుడు చెప్తావా? ఖచ్చితంగా. ఇప్పుడు బయట అంటే చీకటి వ్యాపారము, మన దగ్గర ఎట్లా ఉంటుందంటే కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపిస్తావు. కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో ఎవరైతే కారు అమ్ముతున్నారో వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తాను. నాదేమైనా కమిషన్ ఉంటే నేను తీసుకుంటాను. ఫేస్ టు ఫేస్ డీల్ ఉంటుంది ఇక్కడ. దాచుకునేది ఏముండదు. ఓనర్లకు పర్చేజ్ చేస్తాను, ఓనర్కి నెంబర్ షేర్ చేస్తాను. సమస్య ఏదున్నా ఇద్దరి మధ్య సమస్య ఉంటే నేను సార్ట్ అవుట్ చేసిస్తాను. ఏమన్నా చిన్న చిన్న ఏమైనా సమస్య ఉంటే సార్ట్ అవుట్ చేసిస్తాను. కానీ కొన్నోళ్ళు అమ్మినోళ్ళకి అయితే కలుపుతా ఖచ్చితంగా నేను ఇక్కడ. మేము ఏ పేమెంట్ తీసుకోము. కొన్నోళ్ళకి అమ్మినోళ్ళకి వాళ్ళకే ఇప్పిస్తాం. అయితే ఇప్పుడు కస్టమర్ కాడికి వెళ్ళి నీ జేబులోకి ఏమి నాది బైక్ నేను తీసుకోను. ఓన్లీ కమిషన్ వరకు అడిగి తీసుకుంటాను. అంతే. అది 2% 1% ఏది వచ్చినా తీసుకుంటాను. ఎందుకంటే పాత నేను 30 ఏళ్ళనే ఉన్నాయి మార్కెట్లు. చిన్న మచ్చ లేకుండా పనిచేస్తున్నా నేను. నా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది 100 మంది ఆఫీస్ పెట్టారు. నేను ఇక్కడ చూడండి, నువ్వు చూసా నా వాతావరణం ప్లాస్టిక్ ఏరియాస్ చూస్తున్నా. నా దగ్గర చేసిన వాళ్ళు ఏసీ రూములు, పెద్ద పెద్ద ఏసీ షోరూములు పెట్టుకున్నారు. ఇక్కడ ఈగలు ఇర్రు అంటున్నాయి, దోమలు గబ్బు అంటున్నాయి అంటే నువ్వు అన్నట్టు అమ్మా. అయినా కానీ కారు ఇక్కడ అమ్ముతాను, ₹1 కారు కూడా ఈయన అమ్ముతాను. సోకు డబ్బులు చేసేది లేదు, కార్లు కూడా సోకు డబ్బులు చేసేది లేదు. జెన్యున్ ఏది ఉంటుందో షోరూమ్ ట్రాకులు ఉన్న వెహికల్స్ అమ్ముతాను. కస్టమర్ ఫేర్ ఉన్న కస్టమర్లు ఇద్దరిని కల్పిస్తాను. పేమెంట్ అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి ఇప్పిస్తాను. మరి సెకండ్ హ్యాండ్ కారు కొంటోళ్ళకు నష్టం కాకుండా మోసపోకుండా జరగాలంటే ఉండాలంటే మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? నమ్మకమైన ప్లేస్కి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి, అడగాలి. సొసైటీలో చాలా మంది కార్లు కొంటుంటారు కదా, ఎవరి దగ్గర కొన్నావు ఎట్లా ఉన్నదంటే పలానా దగ్గర కొన్నాను బాగానే ఉందంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. కొత్త వాళ్ళైతే సలహాలు తీసుకోవాలి మాలాంటి వాళ్ళ దగ్గర. పలానా దగ్గర ఎందుకంటే సర్వీస్ చేస్తాం. మా దగ్గర కొనకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, పలానా దగ్గర ఈ కారు ఉన్నది అంటారు. తీసుకోండి, షోరూంలో చెక్ చేసుకొని తీసుకోండి, పేపర్లు చెక్ చేసుకోండి 1-2 సార్లు. మీ అవసరం ఏమంటే మీరు చెక్ చేసుకోండి. చాలా మందికి 5 లక్షలు ఉన్న వాళ్ళు కూడా 10 లక్షల కారు కొనాలనుకుంటారు, పక్కలోనే ఎదురు చూసుకోండి. అట్లా కాకుండా మీరు భరించేది ఎంత, ఈఎంఐ ఎంత కట్టగలుగుతారు అది చూసుకొని మంచి వెహికల్ కొనాలంటే నాలంటి వాళ్ళు సలహాలు తీసుకోండి. లేక నాలంటి వాళ్ళు మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరు చెడ్డోళ్ళని ఉండరు. తెలిసిన వాళ్ళు సలహాలు తీసుకోవాలి. నీ పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, వాళ్ళు అడగండి మీ కారు కొన్నారు కదా బాగుందా, వాళ్ళు మంచి కారు ఇచ్చారా, మంచి సర్వీస్ చేశారా, పేపర్లు ఇచ్చారా, అంత బాగుందా అంటే అలాంటి వాళ్ళ దగ్గరే కొనుక్కోండి. తెలుసుకొని కొనుక్కోవాలి. తెలియకుండా రోడ్ల మీద అందరూ పెడతారు. అందరూ సర్వీస్ చేయాలంటే ఎవరు చేయరు కదా. ఇప్పుడు ఈ లైన్లో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి? 10 మంది 100 మందిలో 10 మంది మంచి వాళ్ళు ఉంటారు, 90 మంది చెడ్డోళ్ళు కూడా ఉంటారు. కానీ అందరికి మా పేరున్న వాళ్ళు ఉండరు కదా. అందరూ డబ్బు కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను సేవ కోసం పనిచేస్తాను, సర్వీస్ చేస్తాను, సంపాదిస్తాను తక్కువ. నాకు ఎంత ఆశలు ఉండదు. వచ్చిన కాడికే చాలు అంటావు. చాలు, అది కరే కానీ గంజే కానీ ఉన్నదే తృప్తి అంటావు. నా కస్టమర్ యాడ్ అయితే చాలు. డబ్బు కంటే నా కస్టమర్ నా ఎవరికి అసలు ఒక కస్టమర్ యాడ్ అయినంటే నాకు డబ్బు ఇచ్చిపోయినట్టే. ఎందుకంటే కస్టమర్ దొరకాలంటే చాలా కష్టం. దొరికిన వాళ్ళని నిలుపుకోవాలి. మళ్ళీ కారు కొనాలంటే నేను సర్వీస్ చేస్తేనే వస్తారు. వాళ్ళు కూడా నలుగురు చెప్పాలంటే నేను సర్వీస్ చేస్తేనే చెప్తారు. అలాంటి సర్వీసే ఉంటారు. రిపీట్ కస్టమర్ వస్తూనే ఉంటారు. నా దగ్గర 25 ఏళ్ళు 30 నుండి కొన్నోళ్ళు నా దగ్గర కొంటారు, బయట కొన్నారు. ఒకవేళ బయట నా దగ్గర లేని కారు బయట కొన్నా కూడా కొంచెం మాట్లాడి పెట్టు, నువ్వైతే నమ్మకం అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇంటున్నారు సమాజంలో మోసం చేసి దగా చేసి సామాన్యులను కస్టమర్లను ఆగం చేసే కాడికి కొంతమంది దగులు బాజిగాలు తయారయ్యారట, మోపై కూర్చున్నారట. అందుకనే మరి ఇక ఈ పిల్లగాడికి ఈ రకంగా అయ్యా నేను నియతిగా పోతున్నా కాబట్టి ఇగో నేను గీడ కూర్చున్నా, ఇగో ఈ ప్లాస్టిక్ చైర్లో కూర్చున్నా, నాకు ఏసీ రూములు లేవు, ఏసీ కథ లేదనేసి అనుకొస్తున్నా. అంటే నీతి నిజాయితీ అనేది ఇక మరి అంటారు చూడు, నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా, నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. నిరమన చెప్పుకున్నా కదా మార్నింగ్ న్యూస్లా, ఈ అవినీతి పాడుబడ వినరా, నీ ముఖమునే నాకేసెగదరా, నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా, నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా.
గిట్లా పక్కలోళ్ళను ఇంటి పక్కలోళ్ళను ఇంటి ముంగటోళ్ళను కావాలనుకొని కలగలుపుకొని ఈ రకంగా వచ్చి నాకు కారు కావాలా అని ఇక మరి ఆయన తికాణంలో అడుగు పెడితే ఈ రకంగా మోసం చేసి దగా చేసి వాళ్ళని అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేస్తుర్రు. ఇక ఇప్పుడు ఏమవుతుంది, కస్టమరు దుకాణందారుని నమ్ముకొని వచ్చి ఇది చేస్తే దుకాణందారుడు షెడ్డో పడ్డో వ్యవహారం చేసి మోసం చేస్తే ఇంటికి పోయినాక పెళ్ళం ఊకుంటుందా పిల్లలు ఊకుంటారా, గిట్ట చేసి గట్ట చేసి అంటే ఇక ఆయన ఇక పోతారా, ఇక అలా దారి ఇటు ఈయన దారి గోదారి. ఈ రకంగా మరి మనస్పార్థాలు వస్తున్నాయి, పంచాయతీలు కొట్లాట్లు వస్తున్నాయి. నడవంగా కొంతమందికి ఈ రకంగా దగులుబాజీ వేషాలు వేసి మోసం చేస్తున్నారు కాబట్టి ఈ కథ నడుస్తుంది. ఇక ఇది మొత్తం పట్నం హైదరాబాద్ చుట్టూతా అడుగడుగున బుడిగ బాగు లెక్క మొత్తం నీ దండం పెట్టి మొయ్యలో మోతం అవుతున్నాయి ఇలా కార్ల షాపులు, సెకండ్ హ్యాండ్ షాపులు. ఇక అందుకనే ఇక నిజంగా కస్టమర్ ఎట్లా మోసపోవద్దు, కస్టమరు వాళ్ళు ఏ రకంగా మభ్యపెట్టి కస్టమర్ని బుట్టలు వేసుకుంటారు, అట్లా కాకుండా కస్టమర్ జాగ్రత్తగా ఉండాలంటే ఇంకా ఏంది కథ అనేది కూడా అడుగుతా. మరి ఎట్లా కస్టమర్ మోసపోకుండా ఉండాలంటే వాళ్ళ మాటలు ఎట్టుంటాయి, వాళ్ళ కథ ఎట్టుంటుంది, మరి బండి లోపల కథ ఏం తెలియదా, మంచిగా ఉందంటారు బండి లోపల కథ తెలియదా, అట్లా కూడా ఏమైనా మోసాలు జరుగుతున్నాయా? తెలిసిన వాళ్ళు తెలుసుకోవచ్చు. రకరకాలుగా షోరూమ్లు ఉంటాయి, మెకానికల్ వర్క్షాపులు ఉంటాయి. ఏ కార్ అయితే కొంటున్నావో ఆ కంపెనీ వారు వెళ్ళి చెక్ చేయించుకోవాలి, సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోవాలి, యాక్సిడెంట్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఇంకా నీకు పేపర్ డాక్యుమెంట్ వైపు ఏమైనా డౌట్ ఉంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే నా తోటి డీలర్లు కానీ ఆఫీస్ వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నాను, కారు కొనడానికి కళ్ళతో వస్తుంటారు ఫస్ట్ టైము, వాళ్ళు నిరాశ పెట్టకండి, వాళ్ళని మోసం చేయకండి. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ మరి మోసం చేసి అయితే సంపాదించుకోకండి. మాలాంటి వాళ్ళని మాత్రం బదనాం చేయకండి. మా కూడా అదే మీతో పాటు మాకు కూడా అదే మచ్చబడుతుంది. కొనే వాళ్ళకి ఒకటే విశేషం, నమ్మకమైన ప్లేస్కి వెళ్ళండి, మంచి కారు కొనుక్కోండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అది కథ చూస్తున్నారు. ఇక మరి సభ్య సమాజంలో ఎవరికైనా కారు కొనుక్కోవాలనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సామాన్యుడికి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కార్లో తిరగాలి, నేను కూడా కార్లో తిరిగి నా కోరికను నెరవేర్చుకోవాలి అనేది జర్ర వాళ్ళ గుండెలల్లో నాటుకొని ఉంటుంది ఆ కోరిక. కాబట్టి ఇక మరి గసవంటోళ్ళని మీరు మోసం చేస్తే బాగుండదు అనేది కూడా మన నేను పక్షాన కూడా ఇక మరి ఈ పిల్లగాడు తిరుగుడు కృష్ణ ఈయన పేరు, ఈయన కూడా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. మనము ఎంత నీతి నిజాయితీగా ఉండి మనం ఇది చేసుకుంటామో అదే 10 రూపాయలు మనకు తృప్తినిస్తాయి. కానీ అన్యాయంగా మోసం చేసి దగా చేసి ఒకరిని పొట్టగొట్టాలని చూస్తే మాత్రము అది ఎప్పటికీ అచ్చిరాదు. అది ఏనో ఒక మనకు అది జారిపోతుంది, దేనికో ఒకదానికి మనం సిక్కుల పాలవుతాము. అది ఉచితార్థంగా మనల్ని బదనాం చేసుడే కాదు, మన ఆరోగ్యం మీద కూడా దెబ్బతీస్తుంది అన్నట్టుగా. అందుకనే తోటల్లో కూడా చెప్తుండు. మరి పట్నం హైదరాబాద్లో బొచ్చడు ఉన్నాయి కార్ల షోరూమ్లు, సెకండ్ హ్యాండ్ షోరూమ్లు. వాళ్ళందరికీ కూడా ఒకటే మాట ఆయన కూడా అంటుండు. ఆయనతో పాటు మేము కూడా ఇలా పని కట్టుకొని నేను పక్షాన ఇలా ఎక్కడెక్కడ మరి ఏ రకంగా మోసం జరుగుతుంది, లోకం మీద ఏమి నడుస్తుంది, ఈ కార్ల సెకండ్ హ్యాండ్ వ్యవహారంలో ఈ బేరసారాలలో కూడా ఎటువంటి కథలు బయటకు వస్తున్నాయి, కస్టమర్లు ఏ రకంగా మోసపోతుర్రు అనేది కూడా దీని మీద కంకణం కట్టుకొని మరి మీ నర్సయ్య తాత కదిలిండు. ఇక మరి ఆఖర్జాలకు ఏం చెప్తావు, ఆఖర్జాలకు కస్టమర్లకు ఏం చెప్తావు? కొనే ప్రతి మొదటి కార్ అయినా రెండో కార్ అయినా కానీ మీరు మంచిది చెడు ఆఫీస్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. నలుగురిని కొన్న కారు ఓనర్లతో అడిగి తెలుసుకోవాలి. కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ కార్ అయితే కొట్టినో ఆ కారు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఆర్టీఓలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, లేకుంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కానీ మీ అవసరం ఎంత ఉందో అలాంటి కారే కొనుక్కోండి. అవసరం మించి కారు ఉన్నంతలో కొనుక్కోవాలి. కానీ 5 లక్షలు బడ్జెట్ ఉంటే 10 లక్షల కారు కొనుక్కోకండి. ఫైనాన్స్ తీసుకొని ఇబ్బంది పడకండి. మీరు కట్టవలసింది ఎంత ఉందో అంతే ఈఎంఐ పెట్టుకోండి. భరించలేని ఈఎంఐలు పెట్టుకొని కారు సీజ్ అయ్యే వరకు తెచ్చుకోకండి. మీ సిబిల్ ఇష్యూ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇల్లు కొనాలి అన్న కళ కూడా నిజం కాకుండా పోతుంది. ఫస్ట్ ఇల్లు కొనుక్కోండి, తర్వాత కారు కొనుక్కోండి. బాబా ఇక దొరుకుతాడు ఇంత రామసక్కని మగోడు పట్టణం హైదరాబాద్లో. ఇక మరి ప్రతి మనిషి ఏమంటారు చూడు, ప్రకృతిలో నివసించే ప్రతి జీవి
తన పొట్ట కొరకే తిప్పల పడితే ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. ఇక మరి ఆ కోరికే ప్రతి మానవునికి పట్టణంలో నాకు ఇల్లు ఉండాలి అనేది ప్రతి మానవుని కోరిక. సరే ఆయన కూడా అదే అంటుండు, మీకు ముందుగా అలా కారు కాదు పట్టణంలో ఉండవలసింది ఇల్లు, చిన్నగా మెల్లగా ఇది ఆచి తూచి మీరు జాగ్రత్తగా అడుగేయాలి అనేది కూడా మరి ఈ రకంగా మరి ఆయన ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మరి పోంగా ఇప్పుడు ఈ ఫైనాన్స్లో కూడా కథ ఏదో ఉల్టపల్ట ఏమో నడుస్తుందట. ఫైనాన్స్ల కథ కూడా ఇది ఏందంటావు? అది ఫైనాన్స్లో అంటే చేసేవాళ్ళు మోసాలు రకరకాలు చేస్తూనే ఉంటారు. ఒక కారుకి 2 ఫైనాన్స్లు చేపిస్తుంటారు, ఒకటి కట్టారు ఒకటి కడుతుంటారు, అది బయటకు వచ్చే వరకు తెలియదు. అందుకని ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే నాలాంటి అనుభవం వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము అన్నీ చూస్తాం, చెక్ చేస్తాం. సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. నమ్మకం అనేది ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా కస్టమర్ని మోసం చేయడానికి ట్రై చేయం. వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలి, వాళ్ళు నలుగురిని తీసుకురావాలి. అలాంటి ఉద్దేశంతోనే పనిచేస్తాం, కానీ మేము డబ్బుల కోసం పనిచేసే వాళ్ళం కాదు, మోసం చేసే వాళ్ళం కాదు. ఇక చూస్తున్నారులా, మొత్తానికి నీకు నచ్చినట్టుగా నువ్వు మెచ్చినట్టుగా నువ్వు గిసవంటి అనుభవాలని సలహా తీసుకుంటావా, లేకపోతే మెకానిక్ సలహా తీసుకుంటావా? కానీ ఆ రకంగా మీరు అడిగేస్తేనే ఇక మరి మీ బతికేమన్నా గట్టెక్కుతుంది. ఇక లేకపోతే మాత్రము ఈ బల్లెంపోట్లోనే బ్రోకర్ గారు ఇట్లా తెరుచుకొని ఇట్లా నోరు చాపుకొని ఇట్లా బకాసురు లేక అని ఇట్లా చాపుతుర్రు అట. ఇక మరి పుసుక్కులో పోయి మీరు అన్న పడితే గుట్టుక్కు అంటే కిందికి పోతారు. అందుకనే ఆచి తూచి అడిగేసి ఒక కారు కొనుక్కుంటున్నామంటే కార్ల వ్యవహారాలలో చాలా ఇరుకాటాలు ఉన్నాయట, చెటపట వ్యవహారాలు ఉన్నాయట. ఇక ఫైనాన్స్ విషయంలో కానీ, కారు భాగవతం విషయంలో కానీ, కారు ఓనర్ విషయంలో కానీ అన్ని తీర్లా మనము ఆలోచన చేసినాకనే అడుగు ముందుకు వేయాలనేది మాత్రము నేను కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఈ సెకండ్ హ్యాండ్ ఏదైతే కార్ల షోరూమ్లు ఉన్నాయో ఆ షోరూమ్లలో ఇట్లా ఇక మరి కారగా పోయి కంపలబడి కుందేలు పోయినాక బయట కొట్టుకుంటే ఏం సకదనం అన్నట్టుగా మాత్రం మీరు చేసుకోకూరి. ఇప్పటికైనా జర మేల్కతో ఉండురి, ఇప్పటికైనా జర తెలివితో ఉండురి, ఇప్పటికైనా ఎదటోడు మాట్లాడే మాటల్లో నిజమెంత ఉందో గ్రహించురి. మీరు ఇప్పటికైనా మరి ఈ ఏదైతే మీకు ఈ కార్ల వ్యవహారంలో మరి నాకు కారు కావాలని ఏదైతే మీ కళ ఉందో ఆ కళ నిజం కావాలి, ఆ కళ నెరవేరాలంటే మాత్రము ఇగో ఈ కోయిలాగా చెప్పినట్టుగా మీరు ఇనురి, నమ్మురి. నిజంగా కూడా అనుభవదారంతో సలహా తీసుకొని మీరు ముందుకు పోతే మీకు ముందు ఏ లోటుపాట్లు ఏ భయాలు ఉండవు. మీరు తమాషగా ఇక మీ కుటుంబంతో హాయిగా బతారు. లేకపోతే మాత్రము అందుకనే ఇక మరి అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ కథ నడుస్తుంది. మొత్తం బ్రోకర్ వ్యవహారం నడుస్తుంది కార్లల్లా. ఎవరిని నమ్మాలో గాలేని నమ్మురు అని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి మీ నేను నడిచే తాత కోరుకుంటుండు. ఎర్ర బుర్రగా దూరగా మంచిగా పలకజమ్మడి పండుగలే ముద్దు కనపడుతుంది. మరి ఈమె లోపల కథ ఏంది ఏం కథ అనేది మరి నా చూడడానికి ఏమేరకు ఉంటుంది? అది లోపల కథ బయట కథ ఒకలాగానే ఉంటుంది మా దగ్గర. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, ఒకలాగానే ఉంటుంది. లోపల ఎట్లా ఉందో బయట అట్లనే ఉంటుంది. అంతేనా? 2 రకాల కార్లు మా దగ్గర ఉండవు. బయట కనపడేది లోపల ఉంటుంది. అయితే ఇప్పుడు బయట వాళ్ళు ఇక పైన పటారం లోటారం అని ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ కార్లకు ఏదో పెళ్లి పిల్లకి కనుక బొట్టు వీళ్ళ పెట్టి శపశరాలు పెట్టి పౌడర్ వేసి సెంటు పూసి ఆ రకంగా చేసినట్టుగా పెళ్లి పిల్లని తయారు చేస్తారట. మరి మీరు కూడా అట్లా చేస్తారా? చేసేవాళ్ళు ఉన్నారు, మేమైతే చేయం. చేసేవాళ్ళు ఉన్నారు. డబ్బుల కోసము మరి అమ్ముడు పోవాలంటే దాని పెళ్లి కూతురు తయారు చేయాలి కదా. మేము అట్లా చేయం. మేమేమైతే ఒరిజినల్గా ఉన్నదో లోపల ఎట్లా ఉన్నదో బయట ఎట్లున్నదో అలాంటి కార్లు అమ్ముతాం. వచ్చిన వాళ్ళు కూడా చెప్తాం, ఏ అనుమానం ఉన్నా షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి, మీరు నచ్చినాకనే డబ్బులు కట్టండి అని చెప్తాం. అయితే ఇప్పుడు ఏరే దుకాణంలో నువ్వు అన్నట్టు మీదంగానేమో పైన పటారం లోటారం అన్నట్టు కిందంగా అంత బోలే వ్యవహారము, మీదంగా మాత్రం అద్దాల మేడలకే మెరుస్తుంది అంటావు. అయితే ఇట్లా కస్టమరు అదే ఆచి తూచి అడిగి అదే కిందంగా కూడా ఒప్పలిచ్చి చూడాలి, అట్లయితే తెలుస్తుందా? తొంగి చూస్తే ఇది కనిపడే కావు. ఇవి నమ్మకమైన ప్లేస్లో వెళ్ళాలి. మీరు కారు కొనాలంటే నమ్మకమైన ప్లేస్కి వెళ్ళండి. మీరు కొన్న కారు మీ ఫ్యామిలీ సంతోషంగా రోడ్ల మీద తిరగాలంటే నమ్మకమైన ప్లేస్కి వెళ్ళండి. మీరు నచ్చిన కారు కొనుక్కోండి, కానీ మోసపోకండి.
మీద ఫైనాన్స్ ఏదో మొత్తం కింది మీకు నూకుతున్నారట ఫైనాన్స్ వాళ్ళు ఏం నడుస్తుంది? ఏం లేదు అట్లాంటిది ఏమి ఉండదు. ఫైనాన్స్ అందరికి సమానమే ఉంటుంది. అంతేనా తాత? అందరికి సమానమే ఉంటుంది. కాదు, ఒక పని మీద 2 చేస్తున్నారట, ఇదే సకదానము. అది ఎవరు చేయరు, అట్లా జరగదు, అవ్వదు అట్లా. అంతేనా? అంతే. అయితే నువ్వు నిజంగా చేస్తున్నావా? నాది. అంటే కొన్ని కోళ్ళ ఇట్లా తయారవుతున్నాయటగా, మరి నీకు ఎరికేనా ఈ ముచ్చట? వరకు సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు కారు కొందామంటే కాలు జరుపుతుంది పానం. జంతువులు అంటే ఎవరు అందరు చేయరు కదా, కొంతమంది చేస్తారు అట్లా. అందరు అట్లా చేయరు, పాత వాళ్ళు ఎవరు చేయరు. మరి కాదు తాత, ఇప్పుడు ఒక్క బర్రె మడుగులో పడుకొని అందరికి పూసినట్టుగా మరి అందరికి వస్తుందిగా మచ్చ. ఇక అందరు మంచోళ్ళు ఉంటారు, ఎవరో ఇద్దరు చెడ్డోళ్ళ వల్ల అందరు మంచోళ్ళు ఖరాబ్ అవుతారు. అట్లా అవుతుంది అది. ఇప్పటికి నీ గుడబెట్టి ఇప్పుడు పట్నం హైదరాబాద్లో వ్యాపారి పుట్టుకొచ్చినాయి, పుట్టకొక్కులు లేక ఈ సెకండ్ హ్యాండ్ షాపులు ఇక అంతే, ఒక్కొక్కరు పెట్టుకొని చేస్తుర్రు. ఇక పాత వాళ్ళ దగ్గర బ్రాండ్ ఉంటుంది, వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళ దగ్గర. అట్లా ఉంటుంది. పాత వాళ్ళ లెక్క కొత్త వాళ్ళకి రాదు. కొత్తలే, పాతలే, వాళ్ళ లెక్క వాళ్ళ ఇష్టం, వాళ్ళ లెక్కనే ఉంటుంది అది. మరి పుసుకునే వాళ్ళ నాసంటాడు కారు నచ్చి కొనుక్కొని ఫైనాన్స్ చేసుకుంటే 1 నెల అటు ఇటు కింద మీద అయితే మరి పైసలు పడతాయి పడగా అప్పుడేమన్నా గుంజుకపోతావా బండి? గుంజుకోరు, దానికి ఒక టైం ఉంటుంది, ఒక 3 నెలలు టైం ఉంటుంది. 3 నెలలు టైం అయినా గట్టకపోతే అప్పుడు గుంజుకోతారు. ఇక నెల గుంజుకోతే ఇక అయినట్టు. ఇక ఒక్క రోజు ఉంటే ఒకసారి ఉండవు కదా, ఇక దాని లేట్ పెనాల్టీ ఏముంటుందో కట్టుకోవాలి. 3 నెలలు దాటితేనే అట్లా చేస్తారు. ఇక అట్లా చేయరు, ఎక్కడ పడతాయి అట్లా. ఇన్నారులా ఇది ఫైనాన్స్ కోలేగా, ఇది చిన్నసన్నది ఏం కాదు. మొత్తానికైతే ఇక మరి మాదాపూర్ గడ్డ మీద అడుగు పెట్టి కార్లలో అవకతవకలు ఏమి నడుస్తున్నాయి, ఈ కార్ల కథ ఏంది, కార్ల కార్ఖాన ఏంది, కార్లలో ఎసవంటి తిక్కడ పక్కన వ్యవహారాలు ముంగడి గురికి ఏ రకంగా బోర్ల పడుతుండు మనిషి అనేది సామాన్యుడు అర్థం చేసుకోవాలని మళ్ళీ ఒకసారి మీ నర్తయ్య తాత కోరుకుంటుండు. చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్.